అంటే కస్టోడియల్ టార్చర్ అనేది నాకు అది కొంచెం అన్ని రకాలుగా అంటే ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పొజిషన్లో ఉండి నన్నే ఇంత దారుణంగా ట్రీట్ చేసినప్పుడు ఇంకా అసలు మామూలు పరిస్థితి ఏంటి అనేది అది మటుకు డెఫినెట్గా నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. సో వీ హ్యావ్ టు గో ఆల్ అవుట్ అనేది. అంతకుముందు కూడా నేను సమస్యల వరకు ఎత్తి చూపెట్టేవాడిని. బట్ ఆ తర్వాత ఇంత దారుణమైన పరిస్థితి నేనే ఫేస్ చేసినప్పుడు ఇంకా ఏంటి అనేది దట్టు నేను ఆ రోజు చనిపోతాను అనుకున్నది మళ్ళీ నేను బ్రతకటం. సో జీవితాన్ని కూడా అర్థం చేసుకుని ఎలాగో మనకి ఇది పునర్జన్మరా, సో లెటస్ గో ఆల్ అవుట్ అని చెప్పి నేను వెనకడుగు వేయకుండా ఆ రోజు నుంచి కొంచెం మరింత 21 మే 14 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఆఖరి 3 సంవత్సరాలు స్పీడ్ బాగా పెంచవలసి వచ్చింది. నాకు ఇప్పుడు 2001 నుంచి నాకు ఢిల్లీలో సత్సంబంధాలు ఉన్నాయి, హౌస్ ఉంది అప్పటి నుంచి. సో ఢిల్లీ ఎస్టాబ్లిష్మెంట్ ఇట్స్ దేర్ సిన్స్ 2001. నాకు ఒక ఆఫీసు, ఒక ఇద్దరు స్టాఫ్, ఒక కారు, పర్మనెంట్ కారు అనేది నాకు ఢిల్లీలో 2001 నుంచి ఉంది. ఎంపీ అయింది 19లో. అవును, అంటే అప్పటికి 19 ఏళ్ళ నుంచి నాకు ఢిల్లీ కనెక్షన్ ఉంది. అవును, అట్లీస్ట్ వారానికి 10 రోజులకి ఒక రోజు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అవును. సో పాత కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి. సో ఆ కాంటాక్ట్స్ మీద నేనేదో చాలామందితో క్లోజ్గా ఉంటాం. అప్పుడు కొద్దిమంది జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో ఈయన ఎక్కువ మందితో డైరెక్ట్గా మాట్లాడేసుకుంటున్నాడని, ఫ్రెండ్లీగానే మాట్లాడుకుంటాం అంటే నాకేమి వ్యవహారాలు ఏం కాదు. సో ఆ సమయంలో అనుకోకుండా ప్రధాని గారి అపాయింట్మెంట్ కూడా ఒక నెలలోనే నాకు ప్రధాని గారు టైం ఇవ్వటం, ఇంకా చాలామంది మంత్రులని చాలా ఫ్రీక్వెంట్గా సెంట్రల్ హాల్, అప్పుడు సెంట్రల్ హాల్ కొత్త పార్లమెంటులో అంటే కొంచెం చిక్కిరి బిక్కిరి అయిపోయింది. పాత పార్లమెంట్లో సెంట్రల్ హాల్ ఉండేది, ఎక్కువ మంది, ఎవరో 2-3 పెద్ద మంత్రులు, మరి అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇలాగ టాప్ 3-4 కాకుండా మిగిలిన మంత్రులు అందరూ కూడా సెంట్రల్ హాల్లోనే ఉంటారు. సో అందరితోటి క్లోజ్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళం. అది నచ్చలా. మీకు స్పీకర్ గారు యాక్సెస్ ఒకటి ఉంది కదా, స్పీకర్ గారు యాక్సెస్ క్షత్రియ సామాజిక వర్గం క్షత్రియ కాదుగా, ఆయన వైశ్యులు. ఏదైనా మీకు స్పీకర్ యాక్సెస్ ఒకటి మింగుడు పడిన విషయం వైసీపీకి. స్పీకర్ గారు నేను ఆల్మోస్ట్ ప్రతిరోజు ఉదయం స్పీకర్ గారు రూమ్కి వెళ్ళే నేను హౌస్కి వచ్చేవాడిని. అది 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 మెయిన్ అసలు. అవును. ఈ యాక్సెస్ అంతా చూసి కొంచెం ఇలాగ ఎవరిని కలవకూడదు అని అంటే ఐ థాట్ ఇట్స్ నాన్ సెన్స్. నేను ఎవరిని కలవాలో మీరు చెప్పటం ఏంటరా, అది కరెక్ట్ కాదులే, అలాంటివి కుదరదులేమ్మా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. మరి అంత ఇది ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు ఎక్స్పెల్ చేయలేదు పార్టీలోంచి? అంటే పాప ఆయన ఎక్స్పెల్ చేద్దాం అనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అనుకోవడాలు వేరు, అవ్వడం వేరు. ఎక్స్పెల్ చేద్దాము అంటే ఎక్స్పెల్ చేస్తే ఫ్రీ బర్డ్ అయిపోతాడు, అసలు మనం మొత్తం సభ్యత్వాన్ని రద్దు చేయించేలాగా ప్లాన్ చేసుకుందాం అని చెప్పి కొందరు సలహా ఇచ్చారు. సార్ మీరు మొదలకే మంది వేసినప్పుడు పైన కాయకి తేడా జరగదు కదా. కాదు, అసలు నన్ను ఎక్స్పెల్లే చేస్తుంటే నా దారి నేను ఉండేవాడిని. అది ఇంకా డేంజర్ కదా. కాదు, అసలు ఇష్యూ ఉండేది కాదేమో అని అనుకుంటున్నా. అలా కాదు కదా. అంటే నేను ఎక్కువ హర్ట్ అయింది. సరే, మీరు నా విధానం నాకోటి విషయం మాడుతున్నారు. నేను ఒక పాముకి తోక తొక్కితే చూపించిన ప్రతాపం గురించి చెప్తున్నాను. మీకు అరెస్ట్ తర్వాత పరిణామాలకి విప్లవాత్మకమైన పరిణామాలు తీసుకున్నారు మీరు. దానికన్నా ముందే మీరు సటల్గా వన్ ఆఫ్టర్ అనదర్ అటాకింగ్ మోడ్లోనే ఉన్నారు. అదే చెప్తున్నా. దానికి ముందు ఏమైందంటే వన్ ఫైన్ మార్నింగ్ 2020 సమ్వేర్ ఇన్ ఏప్రిల్ సార్ 2020 అంటే అప్పటికి సంవత్సరం కూడా పూర్తి కాలే ఎలక్షన్ అయ్యి. అవును. నాకు సడన్గా ఒక లేఖ వచ్చింది, నిన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అని ఒక లేఖ వచ్చి, అందులో కారణాలు ఎవరు రాశారంటే, ఇదిగో నువ్వు గవర్నమెంట్ వెంకటేశ్వర భూములు అమ్ముదామంటే నువ్వు ఈ రకంగా మాట్లాడావు, ఈ
శాండ్ ప్రైసెస్ మీద నువ్వు ఈ రకంగా మాట్లాడావు. సో ప్రభుత్వం తెలుగు మీడియంని అబాలిష్ చేయాలనుకుంటే నువ్వు ఏదో మాట్లాడావు. ఈ అన్నిటి దృష్ట్యా నువ్వు విభేదిస్తున్నావు కాబట్టి నేను నిన్నెందుకు డిస్క్వాలిఫై చేయకూడదు, సంజాయిషి ఇవ్వమని చెప్పి అడిగారు. అంటే నేను ఎలక్షన్ నెగ్గా, నన్ను సంజయ్ ఇచ్చారా? సంజాయిషి ఇచ్చా. ఏ రూపంలో ఇచ్చారు? రెబల్ స్టార్ రఘురామకృష్ణరాజులా ఇచ్చారా, లేకపోతే సటల్ రఘురామకృష్ణరాజులా ఇచ్చారా? అంటే అది ఎలా అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకున్నంత. నేను అంటుంది ఇలాంటి ఈ పనికిమాలిన పితురులు చెప్పేవాడు వాడు, ఆయన ఎందుకు ఎక్స్ప్లోర్ చేయరు మీరు? నాకు అప్పుడేంటంటే నాకు లెటరు నోటీస్ ఏదైతే ఇచ్చారో సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకం ఉందా అని లెటర్ హెడ్. సంతకం ఉందా? సంతకం అవును, విజయసాయి రెడ్డి గారు జాతీయ జనరల్ సెక్రటరీ, ఆయన సంతకం. అలా కాదు, విజయసాయి రెడ్డి గారు లేక ఎందుకు? పక్కనే ఉంటారు కదా, మీతో పాటు తోటి ఎంపీయే కదా, ఎందుకు ఎక్స్ప్లెనేషన్ తీసుకోలేదు ఆయన? లేఖ రాశారు. లేఖ రాశారు సార్. లేఖ కానీ దానికన్నా డెవలప్మెంట్స్ బీయింగ్ ఏ పార్లమెంట్ ఇన్ఛార్జ్గా అతను మీతో 1-to-1 కన్ఫrontation ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాల. అదే ఎందుకు తెలీదు, నాకు తెలియదు. అది మీరు రైజ్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే కాదు సార్, అది నేను రేస్ చేయలేను. ఆయన పార్లమెంట్ మెంబర్స్కి ఎంత కాదన్నా ఇన్ఛార్జే కదా. అవును, ఫ్లోర్ గోర్తో పోయి గొడవలోకి ఎందుకు తీసుకొచ్చారని నా క్వశ్చన్. తీసుకొచ్చారు. నేను అంటుంది ఆయన మీతో మాట్లాడి ఆ విషయం సీక్ ఇస్ ఎక్స్ప్లెనేషన్స్ ప్రాపర్లీ. ఈ విషయంలో ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనం ఇలా చేసాం కాబట్టి పాసిఫై ఎందుకు చేయలేదు విజయసాయి రెడ్డి గారు? చేయలేదు. ఇంటెన్షన్ సార్? తెలియదు. ఇంటెన్షనల్గా అది నాకు ఐడియా లేదు. దీనికన్నా ముందు అంటే విజయసాయి రెడ్డి సంతకం పెట్టడానికి ఉన్న శ్రద్ధ మీతో మాట్లాడడానికి ఎందుకు లేదు? అవునా, ఆయన సంతకం పెట్టమని చెప్పుంటారు పై వాళ్ళు. అంటే గంగలో దూకమంటే దూతారా? మీరు ఆల్రెడీ యూ స్టూడ్ అన్ ఎగ్జాంపుల్ కదా, ఇలా అక్కర్లేదు మనం ఇలా కూడా ఉండొచ్చని. అదే చెప్పాం మనం. ఇప్పుడు 2 విషయాలు చెప్తాను ఇక్కడ. నేను ఎందుకు ఇంత దీన్ని అడుగుతున్నానంటే, యాజ్ ఫార్ అస్ మిస్టర్ రఘురామకృష్ణరాజు ఈజ్ కన్సర్న్, మిస్టర్ విజయసాయి రెడ్డి ఈజ్ కన్సర్న్, ఎండ్ ఆఫ్ ది డే బోత్ ఆర్ డిఫర్డ్. కానీ అప్పుడు ఉన్నప్పుడు దీపం ఉన్నప్పుడు ఎందుకు ఇల్లు చెక్క పెట్టిన అవ్వలేదు అంటే మీ ఇద్దరూ కానీ ఇంకోడెవడ పితురులు చెప్పేవాడు ఏమో ఉండొచ్చు. లేకపోతే ఎట్లా చిన్న విషయాన్ని ఇంత అగ్రవేట్ చేయవలసిన అవసరం వచ్చింది? సో అప్పుడు నాకు ఈ రకంగా నోటీస్ ఇస్తే నేను ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదు అన్నప్పుడు నేను సింపుల్గా చాలా సటిల్గా నా బీఫాము యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, నువ్వు వైఎస్ఆర్ సిపి అనే పేరు మీద నాకు నోటీస్ ఇచ్చావు, నువ్వు పేర్కొన్న పార్టీకి నేను ఎన్నికైన పార్టీకి సంబంధం లేదు, పని చూసుకోమని చెప్పి రిప్లై ఇచ్చా. అదే రెబలిజం అంటాను నేను. అవును, ఇప్పుడు మీరు అక్కడికి ఒళ్ళు మండే ఇచ్చా. అదే అంత మీరు నాకౌట్ చేద్దామన్నంత అగ్రెషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు? అరెస్ట్ తర్వాతే కదా. అంటే నాకు కన్మూరి బాపిరాజు గారితో బాగా తెలుసు నాకు, ఆయన ఆ వ్యక్తిగా. అలాంటి వ్యక్తి ఒక సౌమ్య మనస్తత్వం, మీరు ఇనిషియల్ డేస్లో ఉన్న మీ సౌమ్య మనస్తత్వానికి నేను ముందే అన్నాను కదా, ఒక మెంబర్ ఆఫ్ చట్టాలు చేసే వ్యక్తినే టోటల్గా చట్టాలన్నీ వైలేట్ చేసి కస్టడీలో చెతకొడితే నేనే మాట్లాడలేకపోతే అసలు ఇంకొక కామన్ మ్యాన్ పరిస్థితి ఏమిటి? నిజమే సార్, నేను కూడా మనం అక్కడే మన ఇద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కూడా అయ్యాయి. ఐ మీన్ టు సే అది గౌరవ న్యాయస్థానం ఎందుకు కన్విన్స్ కాలేదు? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మన కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినప్పుడు కోర్ట్ హస్ పుట్ డౌన్ వెరీ క్లియర్లీ ఇన్ రిగార్డ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. మీరు గౌరవ న్యాయస్థానం రియాక్ట్ అయింది. మీరు ఆ పివి సునీల్ కుమార్ పిచ్చి స్టేట్మెంట్లు చూసి నేను అది చూడలేదు. నేను ఇప్పుడు పివి సునీల్ సార్ వాడు అబద్ధాలు చెప్పాడు. దట్స్ ఓకే సార్, నేను అంటుంది అబద్ధాలు చాలా మంది నమ్మారు. అతను వదిలేండి సార్. నేను న్యాయస్థానంలో మిమ్మల్ని ఎప్పుడైతే ప్రవేశపెట్టినప్పుడు మీకు ఇంజురీస్ అనేవి మీరు ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్లో జడ్జి గారు ఎందుకు మీ విషయంలో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెనలైజ్ చేయలేదు? నన్ ఆఫ్ ద కానిస్టేబుల్ ఇస్ సస్పెండెడ్, నన్ ఆఫ్ ది యాక్షన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కోర్ట్ టు ద ఇన్ వ్యూ ఆఫ్ డైరెక్షన్ కూడా లేదు. అంటే నేను చెప్పేది నాకు ఇక్కడ ఎప్పుడైతే బెయిల్ రిఫ్యూజ్ అయిందో ఓకే, సుప్రీంకోర్టు నేను జైల్లో ఉన్నది 18 గంటలే. అవును, సుప్రీంకోర్టు ఈ గాయాలు చూసి వాళ్ళు ఫండమెంటల్గా అనుమానం వచ్చి మిలిటరీ హాస్పిటల్కి నన్ను రిఫర్ చేసి హాస్పిటల్ రిపోర్ట్స్ చూసిన వెంటనే నాకు బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చారు. కానీ అక్కడ కూడా పోలీస్ మీద యాక్షన్ లేదు.
మీరు ప్లీజ్. అదే నాకు బెయిల్ ఇచ్చారు. అవును సో బెయిల్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో నేను వేసింది బెయిలే. అవును ఆ తర్వాత నేను కంప్లైంట్ ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి. అవును. ఇక్కడ ఇవ్వాలంటే ఇక్కడ ఉన్నది ఆవిడ వాడే. కోర్ట్ విల్ నాట్ కమ్ ఫర్ యువర్ రెస్క్యూ. అదే సుప్రీంకోర్టు వచ్చింది కదా మీకు. సుప్రీంకోర్టు వచ్చిందండి. ఆ తర్వాత నేను సుప్రీంకోర్టులో దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని నేను ఫైల్ చేశాను. ఓకే. సిబిఐ ఎంక్వైరీ వేయాలని నేను ఫైల్ చేసినప్పుడు అది ఒక 1 year అసలు విచారణకే రాలా. అవును. 1 year తర్వాత 1.5 year తర్వాత విచారణకు వచ్చేటప్పుడు హైకోర్టులో ఏమైంది అన్నారు. హైకోర్టుకి వెళ్ళలేదు. అప్పుడు బెయిల్ పిటిషన్తో పాటు ఇది కూడా వేసాం. ఇక్కడ బెయిల్ అక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడికి వచ్చాం. బెయిల్ పిటిషన్తో పాటే ఈ ఎంక్వైరీ కూడా ఇక్కడే చేయమని వేసాం అని చెప్పాం. అలాంటప్పుడు దీన్ని మీరు హైకోర్టుకు వెళ్ళి మీకు హైకోర్టులో న్యాయం జరగకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు రండి అని చెప్పారు. అప్పుడు నేను హైకోర్టులో ఫైల్ చేశాను. హైకోర్టులో ఫైల్ చేస్తే అలా 1.5 year వాయిదాలు ఈ సిబిఐ ఒపీనియన్ అడిగితే సిబిఐ తరపున ఉన్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఆయన వచ్చేవాడు కాదు. సో ఇలాగా దాన్ని విచారణకి వచ్చి రానట్టే ఆ పీరియడ్ అంతా గడిచిపోయింది. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ నాట్ ఫైల్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. ఫైల్ చేశాను రాజు గారు, మీరు ఫైల్ చేయలేదని కానీ ఫైల్ చేశా, మీరు కానీ పోరాడలేదని నేను చెప్పట్లే. ఇక్కడ దాన్ని అలా ఢిల్లీ డాలీ చేసుకుంటా నడిచిపోయింది. సిబిఐ విచారణ అడుగుతూ ఫైల్ చేశాను తప్ప దొంగోడి చేతికి తాళమిచ్చి నువ్వు నా ఎంక్వైరీ చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మంత్రిగా ఉండగా మళ్ళీ నేను ఎంక్వైరీ చేయమని అంత ఎర్రేదోని కాదు కదా. నాట్ దట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత చేసుకోవద్దు. నా ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే కోర్టు మీ విషయంలో ఎందుకు అంత చిన్న చూపు చూసింది? ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు మీకు బెయిల్ ఇచ్చింది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. హైకోర్టు ద ప్రైమరీ సిచ్యువేషన్ ఎందుకు కొమ్మినేని గారి విషయం ఎందుకు రెఫర్ చేశానంటే ద బిహేవియర్ ఆఫ్ రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కేటగారికల్గా ఆ సమన్స్ జారీ చేసింది డిఎస్పీ గారికిను ఎస్ఐ గారికి. ద సేమ్ సినారియో మీకెందుకు అడాప్ట్ అవ్వలేదు? దేవుడావు కదా, ఎవరో ఒకళ్ళు కోయిలేడు అవ్వచ్చు, కానీ వ్యవస్థ ఇప్పుడు నా ఉదాహరణకి ముఖ్యమంత్రి ఇప్పుడు నేను ఉన్నదన్నట్టు మాట్లాడాలంటే వ్యవస్థల మీద కామెంట్ చేశాడు అంటారు. సో దట్స్ వై ఐఎమ్ కీపింగ్ క్వైట్. మీరు పదే అదే అడిగినా కూడా దట్స్ వై ఐఎమ్ కీపింగ్ క్వైట్. ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ టు కామెంట్ ఇట్ వోంట్ బి నైస్. ఓకే. సో మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంతే. ఎందుకు అంటే అందుకే